And let's start the Q&A. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, ప్లీజ్ బీ సీటెడ్. అండ్ మా హీరోస్ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కొంచెం ప్రొడ్యూసర్ గారిని గట్టిగా క్వశ్చన్స్ అడగండి, ఇందాక కూడా తప్పించుకున్నారు. సో ఫస్ట్ మేబీ ప్రొడ్యూసర్ గారితోనే స్టార్ట్ చేద్దాం. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారికి ఇచ్చేయండి. జిన్ అనే పదం నిజానికి మేము కూడా ఫస్ట్ టైం ఇది ప్రాచుర్యంలో ఉండి ఉండవచ్చు, కానీ మనకు కూడా చాలా కొత్తగా ఉంది. అంటే ఎగ్జాక్ట్గా ఇలాంటి శక్తి ఒకటి ఉంటుందని చెప్పి ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు. ఒరిజినల్గా ఇలాంటి కథలు వినటం జరిగిందా? ఎలా ఈ సినిమాని మీరు తీయడం జరిగింది? అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దయ్యాలకి చాలా దూరం సార్. నాకైతే అవ్వదు సార్. పర్వేజ్ సింబాకి వచ్చిన ఒక కళతో అది బిల్డప్ చేసుకుని చేసిన స్టోరీ సార్. అంటే మా ప్రపంచం ఎలాగుందో సార్, జిన్నుది కూడా అలాగే ఒక ప్రపంచం ఉంది సార్. ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ హాఫ్ వచ్చి మాకు ఒక ట్రైలర్ లాగా సార్. ఎంటైర్ మూవీలో ఒక ట్రైలర్ లాగా ఇది ఫస్ట్ హాఫ్. మేము ఇప్పుడు జిన్ అన్ని రిలీజ్ చేస్తున్నాం. ఇది ఎంటైర్ మాకు వరల్డ్ చూపిస్తున్నాం సార్. దాని ఒక వరల్డ్ ఎలాగుంటుంది, జిన్ అనేది దేనికి యూజ్ చేస్తారు, దాన్ని ఎలాగ వాడుకుంటారు. అంటే అందరికీ ఒక ఇప్పుడు ఎవరికైనా దయ్యాలు పడితే ఎవరి దగ్గర పోతారు సార్? సార్ మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆయనే దయ్యాలు అయితే సార్ ఎవరి దగ్గర పోవాలి సార్? అదొక కాన్సెప్ట్ లాగా పెట్టుకుని చేసుకున్నాం సార్. అంటే ఇలాంటి పేరుతో ఇంతకుముందు కొన్ని సినిమాలు వచ్చాయండి, ఎట్లాగా? వచ్చాయి సార్, చాలా వచ్చాయి సార్. కానీ దాంట్లో జిన్ ఒక సీన్ లాగా చూపించారు సార్. ఒక 10 మినిట్స్ లాగా, ఒక 20 మినిట్స్ లాగా జిన్ గురించే కాన్సెప్ట్ ఎవరు చేయలేదు సార్. అంటే ఓవరాల్గా నా ఎంటైర్ మూవీని జిన్ గురించి చూపిస్తున్నాం సార్. అంటే ఓవరాల్గా జిన్ అనేది ఎలాగ అంటే ఎవరికైనా జిన్ అంటే వస్తే ఫస్ట్ వెళ్ళేదే డ్రింక్స్ దగ్గర వెళ్తారు సార్. జిన్ అంటే తాగే జిన్ ఫిలం చేస్తున్నారా అని. అది కాదు సార్. ఇది ఆల్మోస్ట్ నాకు ఒక 90% మెంబర్స్ ఇలాగే అడిగారు, డ్రింక్స్ తీస్తారా అని. ఇది వేరే జిన్ సార్. అంటే ఓవరాల్గా మూవీ చూస్తే తెలుస్తుంది సార్. ఒక కమ్యూనిటీకి సంబంధించిన దానిలాగానే దీన్ని చెప్తూ ఉన్నారు. అవును. సో అంతేనా? అలాగే ఉంటుందా? మీరు ఇంకేమన్నా? లేదు సార్, అలాగే ఉంటుంది సార్. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు జిన్ అని పదం పెట్టారు, ఈ టైటిల్ పెట్టారు. ఇప్పుడు మనకి ఆల్కహాల్లో జిన్, వైన్, రమ్ము అన్నట్టుగా ఉంటాయి కదా. ఆడియన్స్కి రీచ్ అవ్వాలని పెట్టారా ఈ టైటిల్? లేదు సార్, అలాగేం లేదు సార్. అలాగంటే ఆడియన్స్ రీచ్ అదే పెట్టాలంటే చాలా టైటిల్స్ ఉన్నాయి సార్. నాట్ కాట్ జిన్ సార్. జిన్ అని ఎందుకు పెట్టామంటే ఫస్ట్ మేము అనుకున్నాము జీని అనుకున్నాము సార్. అంటే దాన్ని యాక్చువల్గా చాలా పిలిచేది జీని అని పిలుస్తారు సార్. జిన్ అనేది మాకు కొంచెం లెంత్గా అనిపించింది, వద్దు జిన్ గురించి తీస్తున్నాం కాబట్టి జిన్నే ఫస్ట్. మేము స్టోరీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ మేము పెట్టిందే జిన్. ఫస్ట్ టైటిల్ కన్ఫర్మ్ అయ్యి తర్వాత స్టోరీ స్టార్ట్ చేసాం సార్. అంటే ఈ చూపిస్తున్న కాన్సెప్ట్లో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హర్రర్ చూపిస్తున్నారా, ఎంటర్టైన్మెంట్ చూపిస్తున్నారా? హారర్ సార్. హారర్ ఉంది, సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది, అక్కడక్కడ కొంచెం అప్పుడప్పుడు స్మైల్ ఇవ్వడానికి కొంచెం కామెడీ కూడా ఉంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు. సార్, కాస్టింగ్ చూసుకుంటే నోన్ ఫేసెస్ అసలు కనిపించట్లేదు. సో బట్ హౌ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ స్క్రిప్ట్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే నోన్ ఫేసెస్ ఏమీ లేవు కదా కాస్టింగ్ అంతా చూసుకున్నట్టయితే. December 19th చాలా సినిమాలు రిలీజెస్ కూడా ఉన్నాయి. సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీ స్క్రిప్ట్ మీద? మేము కాన్ఫిడెంట్ ఉంది. ఎలా అంటే కన్నడ ఆర్టిస్ట్ ఉండేది, కన్నడలో అందరూ తెలుసు. మస్ట్ ప్లాన్ చేసింది మేము కన్నడ. ఆ మీటికి తెలుగు వచ్చేస్తామని తెలుగు స్టార్ట్ చేస్తాం మేము. అంటే కన్నడలో అందరూ తెలుసు, అందుకే. డైరెక్టర్గా హారర్ స్టోరీస్ వస్తూనే ఉంటాయి, బట్ ఆ హాంటింగ్ ఎక్స్పీరియన్స్ కలిగించడం అనేది, అందులోనూ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది చాలా కష్టం. స్క్రీన్ ప్లే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే స్క్రీన్ ప్లే స్టోరీ అని మా పర్వేజ్ సింబాని వాళ్ళు చేశారు. మీకు అన్ని హారర్ ఫిల్మ్స్ ఎలాగుంటాయో అది వేరే జానర్స్ మేము, ఇది వేరే జానర్. మేము ఇక్కడ నిజాయితీ చూపిస్తున్నాం. అంటే తెలియని ఒక సబ్జెక్ట్ గురించి చూపిస్తున్నాము కాబట్టి కొంచెం హారర్ ఉంటాయి.
కానీ మీరు హారర్ ఫిలం లాగే ఉంటాయి, లోపల భూతాలు లేవు లేవు అలాగే లేవు మేడం. అంటే కంటెంట్ బేసం వెళ్తున్నాం. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీలో ఈ వర్డ్ అనేది యూజ్ చేస్తారని మీరు ఆల్రెడీ చెప్పారు ఇంతకుముందు. బట్ కొన్ని అంటే కమ్యూనిటీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు కావచ్చు, అంటే ఏదైనా కాన్సెప్ట్ మీరు ఏదైనా కానీ డిస్కస్ చేసేటప్పుడు కొన్ని బౌండరీస్ ఉంటాయి కదా. అవును మేడం. సో అవి ఎంతవరకు మీరు ఫాలో అయ్యారు, ఎవరిని బాధించుకుంటాం? అంటే మేము ఆయన యాక్చువల్లీ వచ్చి ముస్లిం, ఆయన మా పర్వేజ్ సింబా ఉన్నారు కదా, ఆయన ఆల్రెడీ ముస్లిము. ఆయన దాని గురించి అన్ని వాళ్ళు దరగాలన్నీ అడిగి మేము బౌండరీ దాటట్లేదు మేడం, బౌండరీలోనే ఉన్నాం. ఎవరైనా మూవీ చూస్తే మాకు క్వశ్చన్ చేసేలాగా మూవీ లేదు మేడం. అన్నీ దాని గురించి మేము ఆలోచించి పెద్ద పెద్ద దర్గాకి వెళ్ళి మేము దాని గురించి అడిగి దీని గురించి మేము స్టార్ట్ చేసాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. సింబా గారు. ఓకే మేడం. హాయ్ మేడం. నమస్కారం అండి. యా, ఫస్ట్ మీరు స్టోరీ రాసినప్పుడు లైక్ మీకు ఒక కళ వచ్చింది అని చెప్పారు కదా, లైక్ యా ఫైన్. అంటే ఇందులో యాక్ట్ చేయడానికి డైరెక్టర్ గారు అడిగారా, లేదా మీరు పర్సనల్గా నేను యాక్ట్ చేయాలి అనుకున్నారా సినిమాలో? ట్రైలర్ చూస్తే మ్యాక్సిమం మీ ఫేజింగ్ అనేది ఎక్కువగా ఉంది. एक्चुअली ये फिल्म मैं इसलिए बना, मैं एक्ट करने के लिए नहीं बनाया. एक्चुअली वो स्ट्राइक हुआ मुझे स्टोरी. एक स्टोरी बनाते वक्त मैं एज एन एक्टर मैं एक्टिंग मैं लीड करूँगा करके ऐसा नहीं बनाया. आफ्टर दैट जाते जाते अभी उन्होंने थोड़ी देर पहले क्वेश्चन पूछे वाई न्यू फेसेस क्यों करके. एक्चुअली दिस सब्जेक्ट तुम्हें ओल्ड फेसेस रख के कर नहीं सकते. इट्स अ न्यू वर्ल्ड, तो लोग भी नए रहने दो करके इस एक कॉन्सेप्ट के ऊपर हमने पूरे नए फेसेस लिए. एंड व्हेन आई रोट द सब्जेक्ट उसमें दो कैरेक्टर बहुत इम्पोर्टेंट थे, एक सर का, अमित सर का एक मेरा एक. सो ये दो कैरेक्टर फुल्ली सेटिस्फाई करना था हमको. बाकी का ओके एक्टर बोले तो सब एक्ट करते हैं, लेकिन ये दो कैरेक्टर का जो वेटेज है वो दोनों बैलेंस करना पड़ता है. इसलिए हम मेरे अपोजिट वो भी करेक्ट हो के वही लेवल के एक्टर हमको मिले. इट्स गॉड ग्रेस. उसके अपोजिट मैं ही करना करके कुछ नहीं था. एक्चुअली डायरेक्टर मैं स्टोरी एक्सप्लेन करते वक्त उन्होंने बोला ये कैरेक्टर तू ही कंटिन्यू कर ऐसा. ओके, నైస్ యాక్టింగ్ హ్యాస్ డన్. భార్గవ్ గారు. నమస్తే అండి. యా, ఆల్ ది బెస్ట్ అండి. ముందుగా కంగ్రాచులేషన్స్ టు ఆల్ టీమ్. అండ్ అంటే ఈ సినిమా ద్వారా మీ ప్రజెన్స్ యాజ్ లైక్ యాక్టర్గా కావచ్చు, అండ్ ముందుగా హారర్ ఫిల్మ్లో మీ ప్రజెన్స్ అనేది ప్రేక్షకులకు చూపించడానికి ఎందుకు మీరు ఈ కంటెంట్ని పిక్ చేసుకున్నారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. బికాజ్ చిన్మయ్ సార్ అయినా, పర్వేజ్ అయినా, నేనైనా ఒక టీం లాగానే వర్క్ చేసేవాడు ఇన్ బెంగళూరులో. సో కథ చేసేటప్పుడు సింబాక్ థాట్ వచ్చింది, డెవలప్ చేసేటప్పుడు మేమే ఉన్నాం. బికాస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని మేమే చూసుకున్నాం కాబట్టి. సో ఐ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అక్కడ ఒక క్యారెక్టర్ వచ్చింది. సో ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తే బాగుంటుంది, చేస్తావా అంటే ఓకే సార్, ఇఫ్ ఆ క్యారెక్టర్కి నేను జడ్జ్ చేయగలను అంటే నేను చేస్తాను సార్ అని చెప్పాను. దెర్ ఈజ్ నో డిమాండ్ సార్ ఇది నేను చేస్తాను, నేను దీనికి వస్తానని లేదు. బికాజ్ బిఫోర్ దిస్ ఫిలం నేను చిన్మయ్ సార్ ఇంకొక ఫిల్మ్కి కమిట్ చేసి వర్క్ చేశాను. ఆల్రెడీ హాఫ్ అండ్ హాఫ్ అయిపోయింది. తర్వాత కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల సమ్ అదర్ ప్రాబ్లమ్స్ స్టాప్ అయిపోయింది. ఆ గ్యాప్లో సింబా ఈ కొత్త కథ తీసుకొచ్చాడు. లక్కీలీ మా డైరెక్టర్ కూడా నచ్చేసింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారికి ఒకే సిట్టింగ్లోనే ఇష్టమయ్యి ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. దెన్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు. యా హాయ్. సో నాకు ఆల్రెడీ దీని ఆన్సర్ చెప్పున్నారు, బట్ మిగతా వాళ్ళకి కూడా తెలియాలని అడుగుతున్నాను. సో వరల్డ్ క్రియేట్ చేసామని చెప్పారు కదా. సో ఇవి ఫర్దర్గా ఎన్ని వరల్డ్స్ మీరు ప్లాన్ చేసుకున్నారు? బౌండెడ్ స్క్రిప్ట్ ఎన్ని సిరీస్ తీయడానికి, ఐ మీన్ ఎన్ని వరల్డ్స్ తీయడానికి రెడీగా ఉందంటే ఏం చెప్తారు? మేడం ఆల్రెడీ వర్డ్ అంటే స్మోకీ వర్డ్ ఒకటే మేడం. ఇందులో పార్ట్ 1 యా సిరీస్ లాగా దాంట్లో మీకు సిరీస్ వస్తాయి మేడం. ఇప్పుడు మేము ఒకే 2 అవర్స్లో చూపించడానికి అవ్వదు మేడం. అందుకే మేము ఇప్పుడు వరకు ఒక 4 పార్ట్స్ విత్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఓకే. ఫస్ట్ పార్ట్ ఎలాగో తీసుకుంటారో ఆడియన్స్ చూసుకుని నెక్స్ట్ ప్లాన్ చేద్దామని. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. అమిత్ గారు.